అహ్మదాబాద్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య సూపర్ 8 మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ స్టేజిలో 2 జట్లు ఓటమి లేకుండా సూపర్ 8 కు చేరుకున్నాయి. అన్ని విభాగాల్లో 2 టీంలు బలంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రైటిక మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? మాధురి, నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో ఈ రోజు సూపర్ హైట్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా మనకి గత వరల్డ్ కప్ లో ఫైనల్లో తలపడినటువంటి సఫారీలతో ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది. అయితే సౌత్ ఆఫ్రికా కాసేపటి క్రితమే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సో బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఎట్లాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. సో ఇందులో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా, అంటే గతంలో మ్యాచెస్ ఆడినటువంటి టీం మెంబర్స్ అంతా కూడా యథావిధిగా ఈ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ కనబరచబోతున్నారు. అయితే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ చాలా కీలకం సార్. ఇంకా అంటే ఈ రోజు మ్యాచ్ గెలిస్తే ఇక నెక్స్ట్ జరగబోయేటువంటి 2 మ్యాచ్లు కూడా గెలిస్తే సెమీఫైనల్ కి ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు సఫారీలు కూడా, అంటే ఇటు 2 జట్లు కూడా, ఈ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు లీగ్ దశలో అన్ని మ్యాచెస్ గెలిచి సూపర్ 8 చేరుకున్నారు. సో అన్ని మ్యాచ్లు కూడా గెలిచారు. ఇక ఇండియా టీమ్ కి సంబంధించి కనుక చూస్తే, సో మనకి మొదటగా అటు యుఎస్ఏ టీమ్ తో పాటు నెదర్లాండ్ కానీ, అటు శ్రీలంక, నమీబియా, ఇట్లా ఈ మ్యాచెస్ అన్నిటిని కూడా ఏ ఒక్కటి కూడా ఓటమి పాలు కాకుండా అన్నిట్లో విజయం సాధించింది. అయితే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ కి సంబంధించి మాత్రం అభిషేక్ శర్మ పైన ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అండ్ గత మ్యాచెస్ అన్ని కూడా డక్అవుట్ అయినటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు 171 స్ట్రైక్ రేట్ తో మన ఇండియా టీమ్ కి సంబంధించి కూడా కొంత యుఎస్ఏ మీద ఈ ఇండియా టీం కొంత తడబడుకుంటూ ఆడింది. కానీ మిగతా మ్యాచెస్ అన్ని నార్మల్ గానే, అంటే మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే దూసుకుపోయాయి. ఈ రోజు ఈ మ్యాచ్ లో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ కనబరుస్తారనేది చూడాలి. సో ఇండియా టీం కి సంబంధించి కూడా మనకి గతంలో చూసాం, ఆ మ్యాచెస్ సంబంధించి లీగ్ దశలో జరిగినటువంటి టీం అంతానే ఉంటారు, ఎట్లాంటి మార్పులు లేకుండా చూస్తారు. అయితే మనకి కాసేపటి క్రితమే ఈ టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా మాత్రం ఈ అహ్మదాబాద్ పిచ్ కొంత స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది. సో స్పిన్నర్లది ఏం చేస్తారనేది వేచి చూడాలి. ఎందుకంటే మనకి గతంలో చూడొచ్చు, నెదర్లాండ్స్ తో జరిగినటువంటి చివరి లీగ్ ఇండియా ఆడింది. సో అందులో నెదర్లాండ్స్ టీం సంబంధించి కూడా హరియన్ దత్ 4 ఓవర్లోనే 19 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు తీశారు. సో అట్లా ఇటు మన టీంలో ఉన్నటువంటి వరుణ్ చక్రవర్తి కానివ్వండి, తర్వాత అక్షర్ పటేల్ కానీ, సో ఈ రోజు కొంత స్లోగా బాల్ ని స్వింగ్ చేస్తే ఖచ్చితంగా వికెట్లు తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఎందుకంటే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా టీమ్ కి సంబంధించి కూడా చాలా దూకుడుగా ఆడుతున్నారు వారు. రికల్టన్ కానీ, బ్రేవిన్స్ కానీ, స్టబ్స్ కానీ, మిల్లర్ కానీ, సో ఇట్లా డికాక్, బ్రేవిస్ లాంటి చాలా పర్ఫార్మెన్స్ మంచి రన్స్ చేసేటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కాబట్టి సో వారందరినీ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా స్పిన్నర్లు ఈ రోజు కొంత మ్యాజిక్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇండియా టీమ్ కి సంబంధించి కూడా అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కానీ, తర్వాత దూబే పైన కూడా ఎక్కువగా ఆశలు ఉన్నాయి, అటు హార్దిక్ పాండ్యాకి సంబంధించి కానీ. సో ఈ రోజు అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లతో ఈ సూపర్ 8 మ్యాచ్ కొంత కీలకంగా మారనుంది. కాబట్టి సో సూపర్ 8 మ్యాచ్ లో ఇది, ఎందుకంటే మనకి సౌత్ ఆఫ్రికా వాళ్ళు రివెంజ్ తీసుకోవాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రపంచ కప్ లో ఫైనల్లో ఇండియా టీమ్ తో తలపడ్డారు కాబట్టి అప్పుడు ఓడిపోయారు. సో ఈ ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలన్నటువంటి ఒక దూకుడుగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి అయితే కాసేపటి క్రితమే టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఈ మ్యాచ్ కి సంబంధించి మాత్రం సూపర్ 8 లో అడుగుపెట్టినటువంటి 2 టీములు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అటు బౌలింగ్ లైనప్ అండ్ బ్యాటింగ్ లైనప్ 2 టీమ్స్ సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి సో ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయనేది అయితే చూడాల్సి ఉంది.